సూర్యాపేట జిల్లా మోతి మండలం రాఘవాపురానికి చెందిన గర్భిణి అనూష మృతి చెందిన కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. మే నెలలో ఆమెకు లింగ నిర్ధారణ జరగటం, పరీక్షల్లో ఆడపిల్లని తేలడంతో సూర్యాపేటలో ఒమేగా హాస్పిటల్లో అబార్షన్ చేయించడం జరిగింది. తీవ్ర రక్తస్రావంతో అనూష మృతి చెందింది. ఆమె మరణం అప్పట్లో సంచలనంగా మారింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. గర్భిణి మృతి కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసినట్టుగా డీఎస్పీ ప్రసన్న కుమార్ తెలిపారు. భయ్యా అనుష మెడికల్ టర్మినేషన్ ప్రెగ్నెన్సీ యాక్ట్ సంబంధించిన కేసులో మరో ముఖ్యమైన ముగ్గురు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అందులో ముఖ్యంగా గోరంట్ల సంజీవ్, జూల జానయ్య అండ్ వీరబోయిన వేణు. ఈ వేణు అండ్ సంజీవ్ వీళ్ళిద్దరు కూడా హాస్పిటల్ మేనేజ్మెంట్కి సంబంధించిన వాళ్ళు. వీళ్ళు మన సంజీవిని హాస్పిటల్ సూర్యాపేటలో రన్ చేస్తుంటారు. ఇందులో జానయ్య ఆర్ఎంపీ డాక్టర్. ఇందులో ఇంతకుముందు ముగ్గురు వ్యక్తుల్ని ఈ కేసులో అరెస్ట్ చేసి వాళ్ళను రిమాండ్కు తరలించడం జరిగింది. ఇంకా ఒక ముగ్గురు వ్యక్తులు అబ్స్కాండింగ్లో ఉన్నారు. తర్వాత ఇప్పుడు ఒక కీలకమైన ముగ్గురు నిందితుల్ని మనం అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇది భయ్యా అనుష, ఈమె రాఘవపూర్కు చెందిన మహిళ, మోతే మండలం. ఈమెకు అబార్షన్ చేసి లింగ నిర్ధారణ చేసిన తర్వాత అబార్షన్ చేయించడం వల్ల ఆ మహిళ చనిపోవడం జరిగింది. ఇందులో వాళ్ళ హస్బెండ్ భయ్య నాగేష్ అని చెప్పేసి అందులో ఈ కేసులో అతను కూడా నిందితుడు. అతని ద్వారా సందీప్ అనే వ్యక్తి పరిచయం కావడం జరిగింది. అతని ద్వారా యాదగిరి అనే వ్యక్తి అతను స్కానింగ్ చేయడం జరిగింది. స్కానింగ్ చేసిన తర్వాత గర్భంలో ఉన్నది ఆడ శిశువు అని చెప్పేసి నిర్ధారించుకొని వీళ్ళు మన సంజీవ్, జానయ్య అండ్ వేణు వీళ్ళను సంప్రదించడం జరిగింది. వీళ్ళను సంప్రదించిన తర్వాత వీళ్ళందరూ కలిసి మహిళను మన మే నెలలో ఆమెకు అబార్షన్ చేయించడం జరిగింది ఈ సంజీవిని హాస్పిటల్లో. అందులో వాళ్ళ నైపుణ్యత లేని కారణంగా మరియు ఆమె రక్తస్రావం జరిగి మరణించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఈ జానయ్య అనే వ్యక్తి, ఇతను ఆర్ఎంపీ డాక్టరు. ఇతను కీలకంగా ఇందులో వ్యవహరించాడు. ఇప్పటి వరకు ఈ కేసు నమోదైన తర్వాత నుంచి ఇప్పటి వరకు ఈ ముగ్గురు వ్యక్తులు కూడా అబ్స్కాండింగ్లో ఉన్నారు. తర్వాత వీళ్ళను చాకచక్యంగా పట్టుకొని వీళ్ళను కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది.